అంతేనా? నీ అంత తెలుస్తాను పద. ఎట్టినట్టు వీడిని లాకప్లో ఎట్టినట్టు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ లో స్ట్రిక్ట్ విజిలెన్స్ ఏర్పాటు చేయమని ప్రతి ప్యాసింజర్ ను చెక్ చేయమని అన్ని చోట్ల మెసేజ్. ఈ పోలీసు వాళ్ళు మనం విడిచిపెట్టట్లేదు. నేను వాళ్ళని మగ్గిపెట్టి అట్లా తప్పించుకుని వచ్చేస్తాను. మీ సంస్థ విశాఖపట్నం చేరుకు వస్తా. ఓకే రామన్న. ఎవరా నువ్వు? బంగారు బాబు, నా భారత కోసం వెతుక్కుంటున్నాను. భారత వైజాగ్లో ఉందిగా? వైజాగ్ లో ఉందా? అవును, నాతో నాకు చూపిస్తాను. పదండి సార్, పదండి. ముందు నువ్వు వెళ్ళి ఆ వైజాగ్ బస్సులో కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. సంచి జాగ్రత్త. అలాగే, ముందుగా రండి సార్. ముందు నా సంచి చూడండి, నేను భారతం వెతుక్కోవాలి. నీ దగ్గరే ఉంటుందా? వెళ్ళ ఎక్కడికి? ఓ వైజాగ్. ఆగు. సరే వెళ్ళ. ఎస్ బాస్, రావణ భీముడు ఇంకా రాలేదు. నోనో, వాళ్ళు చాలా సమర్థులు, తప్పక సాధించుకొస్తారు. ఓకే బాస్, ఆ పని సూర్యబాబు చూస్తున్నారు. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ. ఏమండి, మా భారత్ ఈ ఊళ్ళోనే ఉందని చెప్పారు. ఎక్కడండి? ఈ విశాఖపట్నంలో భారతులు లక్షల మంది ఉన్నారు. పోయి వెతుక్కో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మనోరమ. రాముడు భీముడు వెళ్ళిన పని ఏమైంది? వెరీ గుడ్, వెరీ గుడ్. పోలీసు నిఘా ఉన్న చాకచక్యంతో తప్పించుకుని బంగారం తెచ్చినందుకు చాలా సంతోషం. రామనాభ్యం ఏమన్నా బంగారం తీసుకొచ్చాడు ఈరోజు పేపర్లోనే. ఆల్రైట్, ఆల్రైట్. ఈ పేపర్లో ఉన్న ఫోటో చూడండి. చూసారా? వాడు విజయవాడలోని పెద్ద వ్యాపారస్తుడు కొడుకు. వాడితో మనకు చాలా పని ఉంది. వాడు ఎక్కడున్నా సరే వెతి పెట్టుకోండి. ఉన్నాడు, ఇప్పుడే పట్టుకో. వెరీ గుడ్. భారతి, 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 భారతి. ఏమిటి భారతి మాట్లాడు? నాతో చెప్పకుండా ఎందుకు వచ్చేసా? మీరెవరని చెప్పాలి, ఎందుకు చెప్పాలి? భారతి, ఏమిటి నువ్వు మాట్లాడేది? నా బాధ చెప్పుకోవాల్సిన వాళ్ళు, వినవలసిన వాళ్ళు ఎవరు లేదంటున్నాను. నన్ను అపార్థం చేసుకున్నా. అవును, మిమ్మల్ని అపార్థం చేసుకోబట్టి ఈ స్థితికి వచ్చాను. లేకపోతే మీ మాటలు ఎందుకు నమ్ముతాను? నేను పునాసులు ఎందుకు కల్పించుకుంటాను? మా తల్లిదండ్రులు ఎందుకు అవమానపాలు చేస్తాను? భారతి, నేను చాలా బాధపడుతున్నాను. పెద్దల అంగీకారంతో మన పెళ్లి జరుగుతుందనుకున్నాను. మా అమ్మ నాన్న ఒప్పుకుంటారనుకున్నాను. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. నన్ను క్షమించి. మీ క్షమాపణలతో నా కన్నీరు తుడవాలని వచ్చారా? చెక్కిరించాలని వచ్చారా? భారతి, వెళ్ళండి. నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి. భారతి, నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను. ఆ మాట 2 లక్షల రూపాయల కట్నం తోచిన మీ భార్యతోనండి. నాకు భార్య అండి. ఆ హక్కు ఒక్క భారతగా ఉంది. అందుకే ఇంట్లోంచి పారిపోయి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. అయితే మీకు ఇంకా పెళ్లి కాలేదా? ఎలా అవుతుంది? ఇప్పుడేగా మనం కలుసుకున్నాం. బాబు, భారతి, బాబు, భారతి.
ఏం బాబు? ఏమి లేదు. పాప, నా వల్ల నువ్వు ఎన్ని కష్టాలు పడ్డా. భారతి, మళ్ళీ ఏడుస్తున్నా. చూడు భారతి, మా అమ్మ నాన్న నన్ను ఇల్లు కదలనివ్వకుండా ప్రపంచం అంటే ఏమిటో తెలియకుండా చేశారు. నీకోసం ఊరూరు తిరగడం వల్ల నాలో ఎంత మార్పు వచ్చిందో తెలుసా భారతి? నాకు ఇప్పుడు భయం అంటే ఏమిటో తెలియదు. అవును బాబు, నువ్వు చాలా మారిపోయావు, కానీ బాగా చిక్కిపోయావు. భారతి, నాకే ఆకలిస్తుంది. ఆకలా? ఉండు బాబు, నేను వెళ్ళి ఏదో టిఫిన్ తీసుకొస్తాను. భారతి, వద్దు భారతి, నువ్వు వెళ్ళి ఉంటే మళ్ళీ వెతకడం కష్టం. ఉండు, నేనే వెళ్ళి తీసుకొస్తాను. బాబు జాగ్రత్త, తొందరగా వచ్చాయి. అలాగే భారతి, ఏం భయం లేదు. వాడే బంగారు బాబు. మీరేనా బంగారు బాబు? అవును నేనే. మీ భారత్ ఎవరో స్టేషన్ తీసుకుపోతున్నా. స్టేషన్ కా? ఏమండి, స్టేషన్ ఎక్కడండి? రండి చూపిస్తాను, పదండి. మనోరమ్మ, నేను స్టేషన్ తీసుకెళ్ళి రిక్షా. స్టేషన్ తీసుకెళ్తాను చెప్పి ఇక్కడ తీసుకొచ్చా. స్టేషన్ కదలయా? మరి నా భారత వచ్చి నా బంగారు బాబు, ఓ నా ప్రియా, నేనే నీకు కబురు చేశాను. నీకు హంటల దెబ్బలు కావాలా, బూటు తన్నులు కావాలా? కోరుకో బాబు. సూరి బాబు, ఏటా పిచ్చి వేషాలు? ఏ వేషాలు వేసినా ఏం చేసినా అంతా నీ కొరకు. మనోరమ, నీ పెద్ద హృదయంలో ఈ చిన్నవానికి ఇంత చిన్న చోటు లభిస్తుందేమోనని. అంత చిన్న చోటు నీకు చాలదు, నేను కప్పెట్టాలంటే 6 అడుగులైనా కావాలి. మనోరమ, నా అప్లికేషన్ కొట్టేస్తే నా గతి అంతే అవుతుంది. ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. మంచిది, త్వరగా కానీ. నన్ను చచ్చిపోమంటున్నావా? మనోరమ, నీకు ఇది న్యాయం కావాలి. మనోరమ, చూడండి రింగర్, ఈ సూరి బాబు. ఇంకా పొరపాటు అయిపోయింది, నన్ను క్షమించి వదిలిపెట్టండి. ఏమండి, నన్ను విడిచిపెట్టండి, నేను వెళ్ళాలి. రింగర్, బంగారు బాబు తీసుకొచ్చాను. ఓ, వెరీ గుడ్, వెరీ గుడ్. కార్యం సాధించామన్నమాట. వీళ్ళతో తీసుకెళ్ళి. ఎక్కడికి? నా భారత్ దగ్గరికైనా? సరే పద. మనోరమ, నువ్వు వెంటనే రాజమండ్రి వెళ్ళి ఫ్యాక్టరీ మేనేజర్ని కలుసుకుని మన కార్యం సాధించు. అలాగే రింగర్. వెళ్ళు. నన్ను క్షమించండి రింగర్. నువ్వు మనోరమను ప్రేమిస్తున్నావా? ఏ? అవును రింగర్. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అవును రింగర్. ఆల్ రైట్, అయితే నేను చెప్పినట్టు చెయ్యి. మనోరమ నీకు దక్కుతుంది. చెప్పండి రింగర్, ఆమె కోసం నేను ఏమైనా చేస్తాను. నిన్ను బంగారు బాబుగా మారుస్తాను. నువ్వు రంగయ్య గారి కొడుకుగా నటిస్తూ ఆయన సొత్తు యావత్తు మన డెన్నకి చేర్చాలి. ఆ తర్వాత మనోరమతో నీ పెళ్లి వైభవంగా మేం జరిపిస్తాం. ఏమి? అలాగే రింగర్. చూడండి డాక్టర్, వాడు అసలు వాడు బంగారు బాబు, వీడు సూరిబాబు. ఈ సూరిబాబు బంగారు బాబుగా మారాలి. వీలవుతుంది? వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఆలోచన తొందరగానే ప్లాస్టిక్ సర్జరీ జరుగుతుండగా లోపలికి ఎవరిని వెళ్ళి పని పూర్తిగా నేను నాతో చెప్పు. ఆ బంగారు బాబును సూరిబాబును గ్లాస్ పార్టిషన్ లో తీసుకురా. ఓకే.
కటకటా కటకటా ఎవరి మే రోడ్డు కట్టవు పడినది పక్కకు తీళ్ళు టామీ మనం పోదాం బాగుందండి చిక్కు ముక్కు